ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం తోషం గ్రామం శివారులో పత్తి చేనులో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దాని విలువ 62 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ వివరాలను వెల్లడించారు. పత్తిలో అంతర పంటగా 620కి పైగా గంజాయి మొక్కలను గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. వారిలో 2 అరెస్ట్ అయ్యారని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మర్సుకోల దేవరావు మరియు వాళ్ళ 2 కొడుకులు మర్సుకోల జగన్, మర్సుకోల నాగేష్, వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ 2 acres 20 గుంటలు, ఒక ల్యాండ్ 2 acres 10 గుంటలు. ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళైతే ముగ్గురు. ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ బేస్డ్ లోకల్ CCS ప్లస్ లోకల్ CI అండ్ SI టీమ్ అక్కడ పోయి వెరిఫై చేసింది. అక్కడ దాదాపు మనకి 627 గాంజా ప్లాంట్స్, దానికి వర్త్ ఆల్మోస్ట్ 62 lakhs మనకి అక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి. ఒక్కొక్క ప్లాంట్ 3 to 4 feet గాంజా ప్లాంట్స్ దొరికినాయి. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం, వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం, వీళ్ళు ఇది బిజినెస్ లాగా చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ CDR పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరు కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం. వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ ఉన్న వల్ల మనం దీనికి ఆ కలెక్టర్ కూడా రాయడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో ఆల్మోస్ట్ 10 వేరే వేరే ఈ గాంజా పండించుకొని వాళ్ళు వ్యక్తుల పైన మనం కలెక్టర్కి రిపోర్ట్ పెట్టిన వల్ల వాళ్ళకి లాస్ట్ ఇయర్ రైతు భరోసా కూడా రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 25 నుంచి 30 మన ఇట్లా డీటెయిల్స్ కలెక్ట్ చేసాము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసాము, అది కూడా పంపిస్తాము. సో ఈ కేసులో కూడా ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి రాస్తాము కలెక్టర్ నుంచి దట్ ఇట్లా గాంజా పండిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో. సో ఏమైనా గవర్నమెంట్ యూటిలిటీస్ వాళ్ళకి వస్తున్నాయి, దానికి వాళ్ళకి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. సో దట్ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆ జనాలకి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది తోషంలో కూడా 2 kilometers లోపల ఆ నడిచిన పరిస్థితి కూడా లేదు, మొత్తం బుద్ధ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇది పండిస్తున్నారు. ఆ మొన్న నార్నూరులో కూడా అట్లా కేసు అయితే 50 ప్లాంట్స్ లోపల పెడుతున్నారు. అందరు జనాలకి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం ఈ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ పెడతాం. ప్లస్ మనం SP ఆఫీస్ నుంచి లేకపోతే కన్సర్న్ పోలీస్ నుంచి కూడా మీకు సెపరేట్గా కూడా రివార్డ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్లస్ మీకు మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఉంటుంది, అది మనం చూసుకుంటాము, మీ పేరు బయట రాకుండా చూస్తాం. ఇట్లయిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి జనాలే ఇస్తారు, మనం వాళ్ళకి రివార్డ్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు ముందు వచ్చి మన జిల్లాకి ఈ గాంజా లేకుండా మనం చేయాలి. ఆ డ్రగ్ ఫ్రీ మన ఆనరబుల్ CM సార్ చెప్పిన ప్రకారం మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణలో డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ క్రియేట్ చేయాలి. ఆదిలాబాద్లో గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. దానిపైన మనం ఈసారి గ్రోయింగ్ ఏరియాస్ పైన చాలా గట్టిగా మనం